మిత్రులందరికీ నమస్కారం. అందరూ చాలా చక్కగా మాట్లాడారు. రాజు గారు, ప్రియదర్శన్ గారు అందరూ కూడా, అంటే అందరూ మనసు లోతుల్లోంచి మాట్లాడినట్టుగా అనిపించింది. ఎవరు కూడా ముందు అనుకోని కాదు, అప్పటికప్పుడు వాళ్ళ మనసులో ఏమనిపించిందో అది చాలా చక్కగా చెప్పారు. అంటే గట్టిగా మాట్లాడితే గాలిలో మనకు కనబడని సూక్ష్మక్రిములు కూడా గాయమవుతాయేమో అని చెప్పేసి అంత నెమ్మదిగా అంత సున్నితంగా మాట్లాడతారు రాజు గారు. ఒక వ్యక్తిగా ఆయన హృదయం వెన్న, కానీ దర్శకుడిగా ఆయన హృదయం వజ్రం. ఒక దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పంతో సినిమాలు చేస్తారు. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నిజాయితీ అనేది పైనుండి కిందికి ప్రవహిస్తుంది జలపాతంలాగా. నిజాయితీ ఆయన 100 పాళ్ళు నిలువెత్తు నిజాయితీ ఆయన రాజుగారు. ఆ నిజాయితీ, ఆ నిజం అంతా కూడా కళాకారుల్లోనూ, నటీనటుల్లోనూ, సాంకేతిక నిపుణుల్లోనూ కూడా ప్రవహించి అందరూ నిజాయితీగా పనిచేశారు ఈ సినిమాకి. నేను సినిమా చూసిన తర్వాత పాటలు రాయడం కోసం వచ్చినప్పుడు 2.5 గంటలు సినిమా చూసిన తర్వాత ఏం పాటలు రాయాలి, ఎలా రాయాలని ఆలోచించకుండా ఈ సినిమాని ఎవరికి చెప్పాలి, ఏ పెద్ద సంస్థలకు చెప్పాలి, ఈ సినిమా బయటికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రజలకు చేరువ చేసే ఆ క్రమంలో నేను ఎలా సహాయపడాలని అదే ఆలోచిస్తున్నాను చాలాసేపు. దీన్ని ఎలా బయటికి రాబట్టాలి బయటికి అని చెప్పేసి చాలాసేపు ఆలోచించి తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పాటలు రాశాను. ఈ సినిమాకి పాటలు రాస్తున్నప్పుడు నాకు ఎదురైన ఒక సంఘటన చెప్తాను. ఏంటంటే, ఈ సినిమాకి ఒక సందర్భంలో రాబిన్ ఒక ట్యూన్ చేసి, అప్పటికే ఆర్కెస్ట్రా చేసి నాకు ట్యూన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేమన్నానంటే రాజుగారితో 2-3 సార్లు విని, ఇది ఎందుకో నేను అనుకున్న భావాలకు, ఆ సందర్భంలో రావాల్సిన భావాలకు ఈ బాణిలో పొదగదేమో, నేను రాయలేకపోతున్నానేమో, అందువల్ల స్వేచ్ఛగా నేను ఒకటి రాసేస్తాను, రాసిన తర్వాత దానికి బాణి కడతారా అంటే అప్పటికి అది రికార్డ్ అయింది. దాన్నంతా పక్కన పెట్టి మళ్ళీ కొత్త పాట, కొత్త సాహిత్యానికి మళ్ళీ బాణీ కట్టే అవకాశం కోసం నేను అడిగినప్పుడు వెనకాడకుండా మీరు రాయండి, మేము బాణీ చేయిస్తామన్నారు. అబ్బాయి జైల్లో పడతాడు, అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది, అమ్మాయి పొట్టతో ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ తనొక జైల్లో ఉంటాడు, ఇక్కడ అమ్మాయి కూడా ఒక జైలు. అక్కడ ఊచలున్న జైలు, ఇక్కడ ఊచలు లేని జైలు. సో ఈ సందర్భంలో నేను రాశాను, నీదొక చెరసాల, నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు, నాది బ్రతుకే లేని స్వేచ్ఛ, ఇరువురి చెరలు తొలగేదెల, ఇరువురి చెరలు వేడేదెల, నీదొక చెరసాల, నాదొక చెరసాల, రాలేవని తెలిసి ఎదురే చూస్తున్నాను, వినలేవని తెలిసి ఏడుస్తూ ఉన్నాను, నీ గురుతులనే మోసి బరువెక్కాను నేను, అలసటతో అడుగే వేసి నడిచే గాయాన్నయ్యాను, నీదొక చెరసాల, నాదొక చెరసాల, నీది స్వేచ్ఛ లేని బ్రతుకు, నాది బ్రతుకే లేని స్వేచ్ఛ అని స్వేచ్ఛగా స్వచ్ఛంగా రాస్తే దానికి బాణీ కట్టి మళ్ళీ కొత్త పాట రికార్డ్ చేశారు. అంటే అక్షరానికి, సాహిత్యానికి, సృజనకి వాళ్ళు ఎంత అగ్రస్థానం, ఎంత పెద్ద పీట వేసే దర్శకుడు. కాబట్టి ఇలాంటి మంచి పాటలు రాయగలిగే అవకాశం నాకు లభించింది. కాబట్టి మనస్ఫూర్తిగా రాజుగారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ సినిమాలో అందరిది కూడా ఎంత నిజాయితీ ఉంటుంది నటనలో, ఎంత సహజత్వం ఉంటుంది, ఎంత స్వభావ సిద్ధత ఉంటుందంటే అసలు నటించారా నేను నమ్మలేకపోయాను వీళ్ళందరూ నటన చూసి. మామూలుగా సినిమాల్లో మనం కింద క్రెడిట్స్లో సాంకేతిక నిపుణులను వేస్తాం కదా, ఈ సినిమానికి సాంకేతిక నిపుణులతో పాటు నటనా నిపుణులను వేయాలేమో, వీళ్ళకు అంత బాగా నటించారు. అసలు తేజ, తన్మయి అసలు ఏంటి వాళ్ళు, అసలు నిజమైన జీవితంలో నుంచి మనం చూస్తున్నామా, దొంగచాటికి వాళ్ళని ఇలా చూస్తున్నామా, వాళ్ళ జీవితం ఒక పక్కన నడుస్తూ ఉంటే మనం పక్క నుంచి గమనిస్తున్నామన్న అంత సహజంగా, అంత తర్వాత తన వాచకం ఎంత బాగుందంటే, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అసలు లాయర్ అంటే లాయర్లానే మాట్లాడారు. తర్వాత చూస్తే ఆయన తర్వాత అందరినీ కాస్టింగ్ చేసే డైరెక్టర్ అంట. అది నేను ఆశ్చర్యపోయాను. పవన్ బాబు, నువ్వు నా పాటను పొగిడావని నేను పొగడట్లేదు బాబు, నేను నిజంగానే పొగడుతున్నా. అసలు జైల్లో ఒక మనిషి ఎలా ఉంటాడు, అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎంత గందరగోళానికి, ఎంత అయోమయానికి గురయ్యి ఎలా వాళ్ళు ప్రవర్తిస్తారన్న దానికి అలా సాక్షాత్కారం. అసలు ఆయన చూస్తుంటే ఎంత బాగా నటించారో. మీరు ఫ్యాక్స్ నిజం లాగా అందరూ కూడా ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించబోతోంది, నటనాపరంగా ఎంత పై మెట్టులు ఉంది సినిమా పరంగా అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ప్రియదర్శన్ గారిని ఒక గొప్ప నటుడిగా ఆయనకు జన్మనిచ్చిన మలేషియన్ సినిమా ఎలాగైతే ఆయనకు జన్మనిచ్చిందో, ఈ సినిమా ద్వారా ఎంతోమంది నటన నిపుణులకు మరింత జన్మనివ్వాలని, కొత్త జన్మనివ్వాలని, ఆ జన్మ వాళ్ళ జీవితానికి కొత్త బాటలు వేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తూ, నాకు 3 పాటలు రాసే అవకాశం ఇచ్చిన రాజుగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,
నేలపైన పువ్వులన్నీ అక్షరాలాయే, నింగిలోన రంగులన్నీ కాగితాలాయే, నీకు నాకు లోకమంతా ప్రేమ కవితాయే, ప్రేమలోన ఈ క్షణాలి శాశ్వతాలాయే, ఇంకేమీ వద్దంట ఇంకేమీ వద్దంట నువ్వుంటే చాలంట అంతే, బంగారం అక్కర్లేని సింగారం ఏడుందంటే అచ్చంగా చూపిస్తానే నిన్నే, ఐశ్వర్యం అక్కర్లేని ఆనందం ఏడుందంటే స్వచ్ఛంగా చూపిస్తానే నన్నే. ఇలాంటి మంచి బాణీలకు మంచి సాహిత్యం రాసే అవకాశం వచ్చింది. మరొకసారి రాజుగారితో ఒక అనుబంధం చెప్తారు. మలేషియన్ కావచ్చు, ఈ సినిమా కావచ్చు, నేను ఒక రెమ్యునరేషన్ చెప్తా, ఆ రెమ్యునరేషన్ నేను అడిగింది తీసుకొచ్చిన తర్వాత నేను పాట రాసిన తర్వాత పాపం ఈ సినిమాకి అంత శక్తి, అంటే ఎంత శక్తి ఒక సినిమాకు ఉంటుంది, ఒక మార్కెట్ కానీ అదంతా చూసి నేను అడిగిన దాంట్లో ఒక 60% తీసుకున్నాను, మిగతా 40% అతను వెనక్కి ఇచ్చాను. ఎందుకంటే చిన్న సినిమా కష్టపడి చేస్తున్నాడు. నేను ఎందుకు ఇప్పుడు ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, వచ్చేసారి ఈ సినిమా ఘన విజయం సాధించి నేను అడిగినంత మీరు ఇవ్వాలి, అది నేను తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.